వెల్కమ్ టు కేవీటీ ఫుడ్ మెన్యూ. ఈరోజు మీకు పరిచయం చేయబోయే రెసిపీ బోటి కర్రీ. బోటి కర్రీ అని అంటే తెలంగాణలో చాలా ఫేమస్ అయిన కర్రీ ఇది. దీన్ని ఎలా చేయాలనో ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను. ప్లీజ్ వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకున్నాక ఒక కుక్కర్ పెట్టాను. కుక్కర్ పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేసిన తర్వాత సన్నగా తరుపుకున్న ఆనియన్స్ వేసుకున్నాక కొంచెం వాటిని ఫ్రై చేసి కొద్దిగా కలర్ వచ్చేసరికి ఓకే. దాని తర్వాత పసుపు, 1 టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు వేసుకోవాలి. 2 స్పూన్లు వేసుకున్నాక అది పచ్చివాసన పోయే వరకు కొంచెం దాన్ని బాగా కలుపుకున్నాక ఆ తర్వాత చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న బోటి తీసుకొని దాంట్లో వేసేసి బాగా కలిపి మిక్స్ చేసి కుక్కర్ పైన మూత పెట్టేసి ఒక 5 to 10 minutes వరకు దాన్ని మగ్గనివ్వాలి. అలాగే మగ్గనిచ్చిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే అది ఈ టైప్లో కనిపిస్తుంది. కొద్దిగా దగ్గరికి అయ్యి వాటర్ అనేది పైకి రిలీజ్ చేస్తుంది. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల కారం పొడి, తగినంత ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకొని దాని తర్వాత దీంట్లో తగినంత వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్, ఆ తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఇగో డిష్ అవుట్ చేస్తే అప్పుడు ఇట్లా కనిపిస్తుంది బోటి కూర తెలంగాణ స్టైల్. ఇది నేను ఓన్లీ బొంత యూజ్ చేసిన, దేంట్లో ఉండే పేగులు అవన్నీ నేను అన్నీ ఏవి వేయలేదు. ఓన్లీ బొంత ప్రిఫర్ చేశాను. బొంతతోనే నేను ఇలాగ ఈ కర్రీ ఒకటి రెసిపీ తయారు చేశాను. హోప్ మీకు అందరికీ నచ్చి ఉంటుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కేవీటీ ఫుడ్ మెన్యూ.